తెలంగాణ సచివాలయంలో పెచ్చులు ఊడిపడ్డాయి. సచివాలయం 5వ అంతస్తు నుండి పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. అవి కూడా రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనంపై ఆ సచివాలయం పెచ్చులు ఊడిపడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలో పరిస్థితికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. సచివాలయంలోని 5వ అంతస్తు నుండి పెచ్చులు ఊడిపడ్డాయి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, న్యూ బిల్డింగే సెక్రటేరియట్ లో ఈ విధంగా పెచ్చులు ఊడిపడడానికి కారణం ఏంటి? మిగతా రూమ్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది 5th ఫ్లోర్ అని చెప్తున్నారు. రైట్, కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ అయిపోగానే బయటకు రాగానే ఈ పెచ్చులు ఊడిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ చూస్తుండగానే ఊడిపోయిన పరిస్థితి కనిపించింది. చూడొచ్చు, మన వెనకాలే ఉన్న 5th ఫ్లోర్ డోమ్ కింద ఉన్న ఆ భీమ్ యొక్క పెచ్చులుడి కింద పడ్డాయి. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కార్ పైన పడగానే అక్కడ కారు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సచివాలయానికి సంబంధించి చాలా రోజులుగా మనం గతంలో కూడా చెప్పాం, చాలా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇంటర్నల్గా కన్స్ట్రక్షన్స్లో లోపాలు ఉన్నాయని కూడా చెప్పారు. గతంలో R&B శాఖ మంత్రిగా, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ చేసినప్పుడు కూడా చాలా వరకు తన ఛాంబర్లతో పాటుగా తన బాత్రూంలో కూడా సౌండ్స్ వస్తున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించిన పరిస్థితి, అధికారులతో చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పుడు ఇది విజిబుల్గా ఉంది. ఇప్పుడు అధికారులు ఇంతకుముందు అయితే ఇంటర్నల్గా జరిగాయి ఆ ఇష్యూస్ అన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు మాత్రం సచివాలయం ప్రధాన ద్వారం సౌత్ ఈస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళే ద్వారంలోనే 5th ఫ్లోర్లో అక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉంటాయి. VIP వెహికల్స్ అన్ని అక్కడే పార్క్ చేసి ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా, అంటే మంత్రులు కానీ మిగతా వారి వెహికల్స్ కూడా అక్కడే పార్క్ చేస్తారు దాని కింద. సో అక్కడే పెచ్చులుడి పడ్డాయి. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా చెప్తున్నారు. సో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా లేకపోతే నిజంగానే గోడ కూలిందా, భీమ్ కూలిందా అనేది అయితే తెలియాల్సి ఉంది. చాలా రోజులుగా సచివాలయానికి సంబంధించి నాణ్యత లోపాలు ఉన్నాయంటూ గతంలో కూడా విమర్శలు వచ్చాయి. సో మొత్తం మీదుగా ఈరోజు జరిగిన ఈ ఇష్యూతో ఒక్కసారిగా ఉద్యోగులంతా కూడా అవాక్కయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున శబ్దాలతో పడడంతో ఒక్కసారిగా సచివాలయంలో అందరూ ఉలిక్కిపడే పరిస్థితి అయితే కనిపించింది. రైట్ ప్రభాకర్.